వివేకానంద రెడ్డి కేసే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకున్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే వాళ్ళ 4 ఛానళ్ళు కూడా. వాస్తవంగా షర్మిల ఏ పార్టీ అధ్యక్షురాలు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. సునీత ఏ పార్టీ? అసలు ఏ పార్టీ లేదు. కానీ షర్మిల వెంట తిరుగుతోంది, కాంగ్రెస్ని గెలిపించమంటోంది, తన సోదరిని గెలిపించమని అడుగుతోంది. అదే సందర్భంలో రోజు వివేకానంద రెడ్డి కేసు మొన్న కోర్టు ఆంక్షలు విధించిన మేము మాట్లాడతామని తేల్చి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు, జ్యోతి ఇవన్నీ హైలైట్ అదే చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆపేశారు. ఈవిడ అదే మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే మేము చెల్లెళ్ళము అన్నటువంటి పాయింట్తో. అంటే ఓవరాల్గా ఈ ఎన్నికల్లో 1 ఎన్డీఏ పొత్తు గెలిపించాలి, 2 పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ గెలిపించాలి, 3 సంక్షేమ పథకాలు జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నది గెలిపించాలి. ఇవన్నిటి మీద నమ్మకం తక్కువగా ఉంది. అందుకే ఎప్పుడో చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి హంతకులు ఒక పక్కన జైల్లో ఒకడుంటే ఒకడిని వెంటపెట్టుకు తిప్పుతున్నటువంటి దస్తగిరిని వెంటపెట్టుకు తిప్పుతున్నటువంటి షర్మిల, అట్లాగే ఇప్పుడు సునీత, ఈ ఇద్దరు మాట్లాడుతూ ఉండటం అన్నటువంటిది కీలకం. అంటే వాళ్ళది హైలైట్ చేయడం ద్వారా అంటే వివేకానంద రెడ్డే ఈవేళ జగన్ని ఓడించాలా, తెలుగుదేశం కూటమిని గెలిపించాలి. కాంగ్రెస్ని గెలిపించడం కూడా కాదు, వాళ్ళకి తెలుగుదేశం కూటమిని గెలిపించాలి. ఇది వాళ్ళ ఎత్తుగడ. ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.